వల్ల ఆయన వెళ్లిపోయినటువంటి సందర్భం. కానీ ఒక్క ఉస్మానియా మాత్రం ఆయనని వణికిస్తుందనడానికి మొన్న జరిగిన మా శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడకుండా వెళ్లిపోయిన కేసీఆర్ కి ఇంకా భవిష్యత్తులో మేము ఉస్మానియా తప్ప ఇంకెవ్వరు కూడా బుద్ధి చెప్పరు అనేటువంటిది మాకు స్పష్టంగా మేము ఆ రోజు తెలియజేసినాము. అదే ఉస్మానియా బిడ్డలుగా అదే పోరాటంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులుగా మేము దెబ్బలు తిన్నప్పుడు ఆ బాధ మాకు ఎట్లుంటుందో మాకు తెలుసు. కాబట్టి ఇలా అన్యాయంగా ఇలా లారీలతోటి చంపుతున్నారని చెప్పేసి నిరసన వ్యక్తం చేసినందుకు అన్యాయంగా ఆ లారీలు తగలబెట్టడానికి వాళ్ళు పాల్గొనడంలో కూడా తీసుకొచ్చి వాళ్ళను చిత్రహింసల పాలు చేసి వాళ్ళని దెబ్బలు కొట్టినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు పడ్డ బాధలు చూసి వాళ్ళ భార్యలు వాళ్ళ పిఎస్కి వెళ్లి జైలుకి వెళ్లి మొరపెట్టుకుంటే వాళ్ళ భార్యల్ని కూడా నానా బూతులు తిట్టినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది. కేసీఆర్ కి మహిళలంటే గౌరవం లేదన్నటువంటి విషయము ఆయన కేబినెట్ లో మహిళలకి స్థానం ఇవ్వనప్పుడే మనకు అర్థమైంది. ఆయన మనకు గౌరవం ఇచ్చేది ఏంటి? మన తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకున్నాం, 5 ఏళ్ళు అయితే మళ్ళీ ఓటు హక్కు వస్తుంది, మన రాజ్యం మనం తెచ్చుకోవచ్చు అనేటువంటి ధైర్యంతో ఇలా దళిత బహుజనులు ఎవరైతే ముందుకొచ్చి కొట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పని కట్టుకుని మహిళలు పురుషులను తేడా లేకుండా కూడా వాళ్ళని నీచాతి నీచంగా కొట్టడం హింసించడం చేస్తా ఉన్నారు. మొన్న మల్లన్న సాగర్ అయింది, ఇవాళ నేరెళ్ళ అయింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద, దళితుల మీద, బీసీల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఒక ఊచకోత కోస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మాట్లాడుతా ఉన్నాడు కేసీఆర్, ఇంకా ఇతర టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళు దళితులు కాదు బీసీలు అంటున్నారు. అయితే బీసీలు అయితే మనుషులు కాదా? దళితుల మీద దాడి చేయొద్దు అని అంటే బీసీలే అని మాట్లాడుతా ఉన్నారు. దళితుల బీసీలా కాదు, తెలంగాణ బిడ్డలు ఎవరి మీద కూడా ఇలాంటి దుర్మార్గమైన చర్యలను పాల్పడ్డప్పుడు ఉస్మానియా జేఏసీ వాళ్ళకు అండగా నిలబడుతున్నటువంటి నిదర్శనం చూపించడానికి మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా చెప్తున్నాం, తెలంగాణ జాతిపిత నేనని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి కపట నాటకం, ఇలా కపట నాటకాలు ఆడుతున్నటువంటి కేసీఆర్ కి మేమే బుద్ధి చెప్తాం. తెలంగాణ జాతిపిత జయశంకర్, తెలంగాణ కలలు అన్నటువంటి జాతిపిత జయశంకర్, ఆయన తెలంగాణ ఒక డిమాండ్ అని చెప్పేసి ఉద్యమాన్ని లేవనెత్తి ఇంత దూరం తీసుకొస్తే అందరి పోరాటాలను, అందరి త్యాగాల్ని తీసుకొని ఇలా గద్దెనెక్కినావు. ఏదో ఒక రకంగా నువ్వు తెలంగాణని మొత్తంగా నీ కబ్జాలో పెట్టేసుకొని చూద్దామని చెప్పేసి నీ ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా నువ్వు ఒక రాచరికపు పోకళ్ళు పోతా ఉన్నావు. కానీ ఇది రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా నడుస్తున్నటువంటి రాష్ట్రం అనేటువంటి సంగతిని కూడా మర్చిపోయినటువంటి విధానం నీ మొన్న ప్రెస్ మీట్ లోనే కనపడింది. మేము చివరిగా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాము, ఇలా మహిళల్ని గాని, పురుషుల్ని గాని, దళితుల్ని గాని, బహుజనులను గాని, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల్ని గాని ఎక్కడైనా సరే అడిగడుగున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం చేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోరాటంలో పాల్గొన్నటువంటి బిడ్డలుగా మేము సహించేది లేదు. ఇవాళ నేరెళ్ల బాధితులకు వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. ఇలా లారీలకు లెక్క కడుతున్నావు, ప్రాణాలకు లెక్క కడతలేవంటే నీ దందా ఎంత దూరం ఉన్నదనేటువంటి విషయము మేము ఎండగడతాము. దాన్ని మేము గల్లీన నీ యొక్క చరిత్రని చాటి చెప్పుకుంటూ నిన్ను గద్దెదించేంత వరకు కూడా మేము ఇక్కడ పనిచేస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా సిరిసిల్ల శాసనసభ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ ను కూడా మేము ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. అయ్యా, నీకు దెబ్బలు దాకలేదు కానీ మాకు దాకినాయి తెలంగాణ ఉద్యమంలో. నీ మీద కేసులు లేవు కానీ మా మీద కేసులున్నాయి. కాబట్టి ఇలా అక్రమంగా దెబ్బలు తిని అక్రమంగా కేసుల పాలయ్యి వాళ్ళ భార్య పిల్లలకు ఎడవాసి వాళ్ళ బాధలు పడతా ఉన్నటువంటి బాధలు మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి మేము ఈడి దాకా వచ్చినాం. నీకు ఆ బాధ తెలియదు కాబట్టి నువ్వు ఇప్పుడు దెబ్బలు తిన్నోళ్లను ఇలా కేసులు మా మీద పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవాలని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కు, కోర్టుకు వేయటాలను మభ్య పెట్టడానికి పైసల్ని, పదవుల్ని, ఉద్యోగాల్ని ఎరచూపి మీరు మీ చోటా మోటా నాయకుల్ని కూడా వాళ్ళ దగ్గరికి పంపి మభ్య పెడతా ఉన్నారు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏదైతే బాధలు పడుతున్నారో అది నీకు నిజంగా అర్థమైనట్టుంటే నువ్వు ఇక్కడ శాసనసభ ఎమ్మెల్యేగా నువ్వు మళ్ళీ ఇట్లాగే ఉండాలి అని అనుకుంటే ఇవాళ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే నిన్ను, నీ తండ్రిని, నీ చెల్లెని, నీ బావని అందరినీ కూడా తరిమి కొడతాం తెలంగాణ నుంచి అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు.